హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య నేనైతే జమ్మికుంట మా మేనత్త మనవరాలు పెళ్ళికి వెళ్ళినాం కదా. పెళ్ళిలో అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. పెళ్ళి మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా జాతరకు కూడా పోయి వచ్చినాం. ఇంక ఇక్కడ భోజనాలు తినేసి అందరినీ కలిసి మాట్లాడి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అందరింటికి వెళ్ళినాం. చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాం కదా. చాలా బాగా సేపు ముచ్చట పెట్టుకొని అయితే ఇంకా తిరుగు ప్రయాణం 5 గంటలకు అట్లా స్టార్ట్ అయినాం. బస్ స్టాండ్కి వచ్చేసరికి 5:30కి బస్సు ఉంటుందంటే 5:30 కల్లా కరీంనగర్ బస్సు అయితే వచ్చింది. బస్సు ఎక్కినాం. మంచిగా అందరం కలిసి మంచిగా మాట్లాడుకుంటూ నేను వీడియో తీసుకుంటూ ఇంకా స్టార్ట్ అయితే అయినాం. 5:30కి స్టార్ట్ అయినామంటే ఇంకా చూడొచ్చు. ఇప్పుడు 5:30, 5:45 అవుతుంది. స్టార్ట్ అయింది. కాసేపు మంచిగా నడిచింది. వ్యూ బాగుంది. ఇంకా సూర్యాస్తమయం అవుతుంది అని నేను వీడియో కూడా తీసుకుంటున్నా. బస్సు మంచిగా ఫాస్ట్గా వెళ్తుంది. అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగా పచ్చని పొలాలు ఎంత బాగుంది, పల్లెటూరు వాతావరణం అనుకుంటూ చూసుకుంటూ అట్లనే సూర్యాస్తమయాన్ని చూసుకుంటూ ఇంకా నేను వీడియో తీసుకుంటూనే ఉన్నా. పొలాలు బాగున్నాయి. అట్లనే సూర్యాస్తమయం కూడా చాలా బాగా అనిపిస్తుంది. వెళ్తుంటే మొత్తం రోడెంపట అన్ని వడ్లు, మక్కలు, అన్ని పొలాలు ఇట్లా రోడ్డు మీద పోసిరు అన్నట్టు బాగా అనిపించింది. చిన్నప్పుడు చూసినవి మళ్ళీ కనిపించేసరికి కొంచెం మనకి ఆ సంతోషం వేరేగా ఉంటుంది. నేను అట్లనే వీడియో తీసుకుంటూ అసలు నాకు ఆపాలనిపిస్తలేదు. వీణవంక దగ్గరికి వచ్చినాం. ఇది వీణవంక టెంపుల్ అన్నమాట. ఇక్కడ నరసింహస్వామి శివాలయము. ఇంకా ఇక్కడే మనకి వీణవంక సమ్మక్క సారక్క గద్దెలు కూడా మనకు కనిపిస్తున్నాయి కదా. మా వాళ్ళు చిన్నప్పుడు వచ్చేటోళ్ళు అటు ఇక్కడికి జాతరకి. పక్కనే జంపన్న వాగు. ఈ వాగు కూడా ఎప్పటికి పారుతూనే ఉంటుందట. మా వాళ్ళు చెప్తుంటే వింటూ చిన్నప్పటి ముచ్చట్లన్నీ వాళ్ళు చెప్తుంటే వినుకుంటూ వస్తున్నాం అన్నట్టు. ఇంకా చీకటి పడుతుంది. 7:30కి అట్లా వచ్చేస్తుంది మనకి టైము. ఇంకా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ వస్తుంది. సడన్గా బస్సు ఫెయిల్ అయిపోయింది. బస్సు టైర్ అయితే పేలింది. వాళ్ళు డిపోకి ఫోన్ చేసి బస్సు అయితే ఫెయిల్ అయింది, ఇక్కడ అందరినీ దింపేసినాం రోడ్ మధ్యలో. చాలా భయం వేసింది ఒకటేసారి ఆగిపోయేసరికి. మా వాళ్ళందరూ ఏం చేయాలో తోచక భయంగా రోడ్డు మధ్యలో నిలబడి ఉన్నాం. ఇంకా ఇంటికి ఎప్పుడు చేరుతామని ఇంకొకటి పట్టుకుంది. ఇంటి దగ్గర నుంచి కాల్స్ ఇంకెప్పుడు వస్తారు ఏమైంది అని వాళ్ళకి చెప్పలేక మేము ఇక్కడ ఏం చేయాలో తోచక భయంగా చూడండి అందరు బిక్కుమంటూ రోడ్డు వెనకాల టైర్ వేలింది కాబట్టి ఏం కాలేదు. అదే ముందు టైర్ అయి ఉంటే బస్ జంప్ చేసేదంట. అట్లా కూడా మేము అదృష్టవంతులం. ఎట్లనో ఒకలాగా 8:30కి అయితే బస్సు అయితే వచ్చింది. రాగానే 2 బస్సుల మంది ఒక బస్సులో ఎక్కి నిలబడి కరీంనగర్ వరకు వచ్చి అక్కడ నుండి మళ్ళీ సిరిసిల్లాకి వచ్చేసరికి నైట్ 11 అయితే అయింది. అప్పుడు అనిపించింది నైట్ జర్నీ అస్సలు చేయొద్దు. ఇట్లా నైట్ పూట ఏమన్నా అయితే ఎవరు మనకి దిక్కు, ఎవరు రారు. పల్లెటూరుకి ఎక్కువ బస్సులు కూడా ఉండే, ఏదో టైమింగ్స్ ఉంటాయంట. టైమింగ్ ప్రకారం బస్సులు వస్తాయి.